ఏమ్యాన్. నా పుస్తకం ఇది. ఏమ్యాన్. హల్లెలూయా. ఐ లవ్ దిస్ వర్డ్. ఈ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇది నా పుస్తకం ఇది. సరే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ప్రభు మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ సేవకుడిగా నేను అలసిపోయిన శరీరముతో ఇక్కడ ఉన్నాను. అయినను ఈ అలసిన శరీరము వెనకాల నీవు ఉండి ప్రభువా, నీ వధువు, నీ పెళ్లి కుమార్తె వాక్యము కొరకు ఎదురు చూస్తుంది కనుక నువ్వు తప్పకుండా మాట్లాడతావని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఎస్ లార్డ్. ఆ రోజున ఏలియా అలసిపోయాడు. తను అలసిపోయి ఆ బదిరి వృక్షము క్రింద పడుకున్నాడు. కానీ దూత వచ్చి ఆహారం ఇచ్చి ఇలా అన్నాడు, నీకింకా చాలా ప్రయాణము ఉన్నది, నువ్వు ఇంకా చాలా పని చేయవలసి ఉన్నది అన్నాడు. ఓ దేవా, దినములు చెడ్డవి అవుతున్న సమయంలో మేము బ్రతుకుతున్నాము. ఇవి రోజు రోజు లోకము చీకటితో పాపముతో నిండిపోతూ నేరుగా సాతాను ఆరాధనలు జరుగుతున్న కాలంలో మేము ఉన్నాము. ఇప్పుడు ఈ లోకములో మాలాంటి వాళ్ళు జీవించుటకు ఈ లోకము అయోగ్యమైనది ప్రభువా. అయినా ఈ సమయంలో మేము చేయవలసిన పని చాలా ఉంది. నీ వధువు కొరకు మేము ఎంతో పని చేయవలసి ఉన్నది ప్రభువా. అది చేసే కృపను దయచేయి. మా ప్రవక్త చెప్పింది మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో నేను దేవుని కొరకు అరిగిపోగోరుతున్నాను అన్నాడు ఆయన. పౌలు వలె నా శరీరము పైన క్రీస్తుని గూర్చిన ఆ యొక్క గుర్తులు లేకపోవచ్చు, కానీ నా గొంతు బొంగురు పోవడం వలన, నేను ప్రసంగాలు చేసి 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 నా గొంతు బొంగురు పోవడం వలన ఈ రోజున నేను క్రీస్తు కొరకు ఒక గుర్తును కలుగునందుకు సంతోషిస్తున్నాను అన్నాడు. ఓ దేవా, నిజమే తండ్రి. నీ చేత వాడబడుట కంటే గొప్ప భాగ్యం ఏముంది మాకు? నీ వాక్యమును ప్రకటించుట కంటే గొప్ప కార్యం ఏముంది ప్రభువా? ఏమీ లేదు ఈ లోకంలో. ఇక అంతకంటే గొప్ప పని ఈ ప్రపంచంలో ఏది లేదు ప్రభువా. ఆ గొప్ప పనిని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇదిగో ఇప్పుడు నీ వాక్యంలోనికి వస్తూ ఉండగా మాతో మాట్లాడు తండ్రి. ప్రభు రంగంపైకి నేను ఆహ్వానిస్తున్నాం. మేము నన్ను పూర్తిగా సులచటను మరుగు చేసుకొనము. నీవే మాట్లాడము దేవా. నీ పిల్లలందరూ నీ వాక్యమును వింటూ ఉన్నప్పుడు వారిలో కూడా నీ పరిశుద్ధాత్మ అంతరంగ బోధకుడిగా ఉండి ప్రతి మాట వాళ్ళు గ్రహించినట్లుగా చేయునుగాక. వాళ్ళు ప్రతి మాట పట్టుకుందురుగాక. అది వారికి ప్రత్యక్షతను ఇచ్చునుగాక. తప్పకుండా నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఇరాదుని దేవా, ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాశన దినము కొరకు పాతాళములో బంధిస్తున్నాము. ఇక నీ పరిశుద్ధ ఆత్మ